ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నియమితులైన సందర్భంగా 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు సోము పృథ్వీ శారద ఆధ్వర్యంలో భారీ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటితో పాటు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్, కర్రి శ్రీనివాసరావు హాజరయ్యారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి నాయుడు సోము యూత్ ఆధ్వర్యంలో భారీ బాణాసంచా కాల్పులతో పోలవర్షం కురిపిస్తూ అఖండ స్వాగతం పలికారు. అనంతరం భారీ గజమాలతో బడేటిని నాయుడు సోము పృథ్వీ శారద మరియు వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా తన బాధ్యత మరింత పెరిగిందని, ఏలూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ను సమన్వయపరుచుకుంటూ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ల నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని, అదే క్రమంలో తనకి అన్ని విధాలా సహకరిస్తూ వెన్నంటే ఉంటున్న నాయుడు సోము పృథ్వీ శారదలతో పాటు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అలాగే వైకాపా దుష్ప్రచారాలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సీ కమిటీ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, నగర టీడీపీ సెక్రటరీ రెడ్డి నాగరాజు మరియు వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రేపు అసెంబ్లీలో మీ అందరికీ కూడా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఆ విధంగా 2 సెంట్లు వచ్చేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా వదిలేసిన ఇల్లు కూడా ఎక్కడ ఇల్లు ఇచ్చినా మీకు ఒక్కటే సందేశం చెప్తున్నా, మీరు ప్రతి దగ్గర కూడా ఇల్లు పట్టా ఎక్కడొచ్చినా సరే ఆ ఇల్లు కట్టించేసుకోండి. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఏలూరులో ఉంటే ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి అద్దెకించుకోండి. అదేవిధంగా కొన్ని పెన్షన్ విషయంలో ఎవరైతే భర్త చనిపోయారో కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి రేపు మార్చి నెలాఖరికి నియోజకవర్గానికి ఇన్ని పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ ప్రయారిటీగో చిన్న పిల్లలు కూడా భర్తలు చనిపోయారో వాళ్ళకి, అదేవిధంగా ఆడవారి భర్తలు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నాం ఆ పెన్షన్లో. అలాగే అంగవైకల్యంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పాం. వయసు నిండిన వాళ్ళకంటే అందరికీ కూడా మీరు అనొచ్చు, అందరికీ కూడా ఇస్తే అని చెప్పి అందరికీ పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఇవాళ జరిగే పని కాదు. మీరు కూడా ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితి చూసి ఎవరో ఇబ్బంది పడకుండా ఉండే వాళ్ళకి, ఎందుకంటే అర్హత లేని వాళ్ళు బోలు మంది తీసుకున్నారు. ఎవరు పెన్షన్ తీసినా వాళ్ళు బాధపడతారని ఉద్దేశంతో ఇవాళ వరకు కూడా ఒక్క పెన్షన్ తీలా. ఇది వరకు అనేక పెన్షన్లు తీస్తారు. ఆ పెన్షన్లన్నీ కూడా రికవరీ చేయమని చెప్తున్నాం. డెఫినెట్గా కొన్ని పెన్షన్లు ఏవైతే పేర్లు వచ్చినాయో అవి కూడా 2-3 నెలల్లో గత 2019 నుంచి 24 వరకు తీసేసిన పెన్షన్లో 80% పెన్షన్లు రికవరీ అవుతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్పడమే కాదు, కూటమి నాయకులుగా అనేక విషయాలు ఉంటాయి. ఈ 18 నెలల్లో ఎన్నో పనులు చేసింది కూటమి ప్రభుత్వం. తెలియకోకుండానే ప్రజలకి, అన్ని రకాల ప్రజలకి కూడా అనేక పనులు చేసింది. సందర్భాన్ని బట్టి ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుంటేనే ప్రతిదీ కూడా తెలుస్తుంది. చేసిన పని ప్రజలకు తెలియపరిస్తే వాళ్ళే చక్కగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సాధారణంగా మన నాయుడు సోము గారు మీ అందరి సమక్షంలో మరొకసారి మరి ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారిని తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో మరి ఇంత మంచి సత్కారము, మరి బడేటి చంటి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మరి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి పృథ్వీ శారద గారు, నాయుడు సోము గారి
ఫ్రెండ్స్, అభిమానులు, వారి కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ డివిజనే కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం అభిమానులు, చంటి గారి అభిమానులు, మహిళలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, చంటి గారు ఎన్ని వేల మెజార్టీతో గెలిచారో మనందరికీ తెలిసిన విషయమే. 65,000 మెజార్టీ. 65,000 మెజార్టీ వచ్చిందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, మన జిల్లాలోనే అత్యధికంగా మెజార్టీ నీకు వచ్చింది కాబట్టి నీకు జిల్లా పదవి ఇచ్చేస్తున్నానని చెప్పి ఆయనేమి ఇవ్వలా. చాలామంది నేను ఈ పని చేశానని చెప్పి అల్లరి చేస్తూ ఉంటారు. అరే పెదబాబు వచ్చాడరా, వీడికి ఈ పని చేసి పెట్టానరా, వీడి ఇబ్బందుల్లో ఉన్నాడరా, వీడి అవసరం తీర్చానరా అని చెప్పి డప్పేసుకుంటారు. మీరు ఒక్కటి గ్రహించండి, ఆయన ఈ చేత్తో ఎవరికన్నా చేసిన పని ఇంకోళ్ళకి చెప్పడం ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా? నేనైతే వినలా. ఈ జిందాబాదులు కొట్టించుకుంటూ, టప్పట్లు కొట్టించుకుంటూ ఇవన్నీ అందరూ కొట్టించుకుంటారు, నాయకులందరూ కూడా. ఇట్లాంటి సున్నితమైనటువంటి విషయాలు ఉంటాయి కొన్ని. చేసిన పని చెప్పుకునేటువంటి అలవాటు లేదు. ఉదయం లేచిన కానికి రాత్రి వరకు కూడా అహర్నెస్లో కూడా కష్టపడుతూ పనిచేస్తున్నారు ఆయన. ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రావాలి. ఈరోజు ఏలూరు శాసనసభ్యులు మా అన్న బడేటి చంటన్నయ్యకి, వేదిక నుంచి పెద్దలందరికీ కూడా ఇచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తమ్ముళ్ళు అలాగే మహిళలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయనకి ఈ పదవి రావడం అనేది మనందరికీ ఆనందదాయకం అయితే, ఈ జిల్లాని ఒక తాటిపైకి తీసుకొచ్చే శక్తిమంతుడని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవిని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ఈ బాధ్యతని ఆయన ఎంతో బరువు అనుకుంటున్నారు, కానీ ఆయనకి చాలా తేలికగా తీసుకొని చేయగల సమర్థుడు. అందుకనే ఇవన్నీ ఆలోచించుకొని ఈ కార్యక్రమాల్లో ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. ఎన్నో మందిని ఎన్నో పరిశీలనలు చేసినా సరే ఆ పదవి దక్కే అర్హత బడేటి చంటన్నయ్యకే ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఏదైనా చిన్న పొరపాటు ఉంటే క్షమించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెంట ఉండి మనం ముందు వెళ్ళడం. పదవులు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో నిలబడాలి అని అంటే మనం చేసే మంచి మనం చేస్తామనే మాట నిలబెట్టుకొని మనం ముందుకెళ్ళే తత్వం ఆయన బ్లడ్లోనే ఉంది. అలాగే నేను నడుచుకున్నాం, అలాగే ఉంటాం కూడా. థ్యాంక్ యూ.